ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. మధ్యలో విదురుడు వచ్చాడు. విదురుడు వచ్చేసి కరెక్ట్గా అదనట్టుగా చెప్పాడు జోదం. అదే విషయాన్ని ధృతరాష్ట్రుడు వచ్చేసి దుర్యోధనుడు చెప్పాడు. ఇక దుర్యోధను మొదలెడుతున్నాడు. దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, ఏంది నాన్న, నాకు అన్ని సవ్యంగా ఉన్నాయా, కానీ ఈరోజు దుఃఖదాయకమైన స్థితి ఎందుకు వచ్చిందో నీకు చెప్పాలా, చెబుతా విను. తింటున్నాను, కట్టుకుంటున్నాను అని మాత్రమే చూసుకునే పాపాత్ముడు శత్రువుల పట్ల అసహనం చూపకపోతే అతనిని అధముడని అంటారు. రాజేంద్ర, ఈ సాధారణ సంపద నాకు ఆనందం కలిగించడం లేదు. యుధిష్ఠిరుని వద్ద ఉన్నటువంటి ఉజ్వలమైనటువంటి సంపదను చూస్తే నాకు వ్యధ కలుగుతోంది. ఈ సమస్త భూమండలం యుధిష్ఠిరునికి వశమైపోయింది. రాయిలా ఇంకా నేను బతికి ఉన్నాను. ఇది దుఃఖంతో అంటున్నాను. నీప, చిత్రక, కుక్కుర రాజులు, కారస్కారులు, లోహజంగులు అనే క్షత్రియులు యుధిష్ఠిరుని ఇంటిలో సేవకుల వలె కనిపిస్తున్నారు. హిమవంతం మీది పార్వతీయులు, సాగర ద్వీపవాసులు, రత్నకనుల వాసులు, ఈ మ్లేచ్ఛులందరూ యుధిష్ఠిరుని యొక్క నివాసంలోనికి నివేదింపబడినారు. అంటే మన చుట్టూతా, అంటే మనతో ఉండేవాళ్ళు కదా, ఎక్కడెక్కడో దూరంగా ఉండే వాళ్ళు అన్నట్టు అనుకోవచ్చు. అంటే జనారణ్యంలో ఉండనటువంటి వారు సైతం యుధిష్ఠిరుని నివాసంలోకి నిషేధింపబడినారు, రాకుండా. రాజా నన్ను జ్యేష్ఠుడని శ్రేష్ఠుడని తలచి సత్కరించి యుధిష్ఠిరుడు రత్నాలను స్వీకరించడానికి నియోగించాడు. రాజులు కానుకలు తెచ్చి ఈగా పోగుపడినటువంటి శ్రేష్టమైనటువంటి అనర్ఘమైనటువంటి రత్నాలకు అంతు ధరి కనపడలేదు. ఆ బంగారాన్ని రత్నరాసులను స్వీకరిస్తున్నటువంటి నా చేయి తిమ్మిరికి అలసిపోయింది. నేను అలా అలసిపోయినప్పుడు రాజులు రత్నరాసులు పట్టుకుని చాలా దూరం నిలబడిపోయారు. అంటే మనకి వచ్చి చదింపులు అన్నట్టు అనుకుందాం. చదివిస్తానికి వస్తూ ఉన్నారు. నేను వచ్చేసి చెయ్యి రాసి ఎవరెవరు పెట్టారు చదింపులు అని చెప్పేసి నన్ను కొంచెం ఆపగానే చూస్తే ఓ బోల్డ్ అంత క్యూ ఉంది. అంతమంది చదింపులు చెప్పడానికి రెడీగా ఉన్నారు, చదింపులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇక బిందు సరోవరంలోని రత్నాలను తెచ్చి మయుడు స్ఫటిక మనశెలలో ఆచ్ఛాదించి ఒక పుష్కరిణిని నిర్మించాడు. అది నాకు నీటితో నిండి ఉన్నట్లుగా కనిపించింది. అందుకని వస్త్రం పైకి పట్టుకున్న నన్ను చూచి భీమసేనుడు విరగబడి నవ్వాడు. రత్నాలు లేకుండానే శత్రువుల విశిష్ట సమృద్ధికి నాకు మూర్ఛ వచ్చినట్లే. నేను సమర్థుడిని అయి ఉంటే అక్కడే భీమసేనుని చంపి పారేసేవాడిని. కానీ నరాధిప, భీముడిని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటే శిశుపాలుని గతే నాకు పెట్టారు, అందులో సందేహం లేదు. నన్ను శత్రువు పరిహసించాడు, అది నన్ను దహించి వేస్తోంది. రాజా, తిరిగి మళ్లీ అటువంటిదే పద్మాలతో నిండినటువంటి ఒక కొలను చూచి స్ఫటిక శిలలతో చదును చేయబడింది అని చెప్పేసి అనుకుని ముందుకు నడిచాను. కానీ అందులో జారిపడ్డాను. అక్కడ నన్ను చూచి అర్జునుడితో కలిసి ఉన్నటువంటి కృష్ణుడు బిగ్గరగా నవ్వాడు. ద్రౌపది కూడా వెంట ఉన్న స్త్రీలతో కలిసి నవ్వి నా మనసును వెదపెట్టింది. అంటే అక్కడ ఆమె లేకపోయినా ఆమె ఉంది అన్నట్టుగా చెబుతున్నాడు. మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు అసలు ఆమె అక్కడ లేదు. ఇక నీటిలో తడిసిపోయినటువంటి వస్త్రాలతో ఉన్నటువంటి నాకు రాజుగారి ఆజ్ఞపై సేవకులు వేరే వస్త్రాలను తెచ్చి ఇచ్చారు. అది ఇంకా నాకు మిక్కిలి దుఃఖాన్ని కలిగించింది. మహారాజా, నాకు జరిగిన ఇంకొక మోసం విను. ద్వారం లేని చోట ద్వారం ఉన్నట్టుగా నిర్మించడంతో అందులో నుండి బయటకు వెళ్తున్న నాకు రాయి కొట్టుకుని నుదురుపై గట్టి దెబ్బ తగిలింది. అక్కడక్కడ నకుల సహదేవులు దూరం నుండి దెబ్బ తగిలిన నన్ను చూశారు. వారు వెంటనే వచ్చి చేతులతో నన్ను పట్టుకుని ఇద్దరు కలిసి నా కోసం విచారించారు. సహదేవుడైతే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, రాజా, ఇది ద్వారం, ఇటు వెళ్ళని పదే చెప్పాడు. మహారాజా, అక్కడ భీమసేనుడు నన్ను ధృతరాష్ట్రపుత్ర అని సంబోధించి నవ్వి, ఇటు ద్వారం, ఇక్కడుంది ద్వారం, ఇల్లు అని చెప్పాడు. అక్కడ చూచిన రత్నాల పేర్లు కూడా అంతకు ముందు నేను విని ఉండలేదు. అది కూడా నా మనసును తప్పింపచేస్తుంది, దహింపవేస్తుంది అంటూ తనలో ఉన్నటువంటి బాధనంతా కూడా ఇక్కడ దుర్యోధనుడు తనని ధృతరాష్ట్రునికి చెప్పున్నాడు. ఆ తర్వాత ఇంకా వర్ణిస్తున్నాడు. రేపు డిస్కస్ చేద్దాం.